లోపం వచ్చిన వాళ్ళ సింప్టమ్స్ ఎలా ఉంటాయండి? ఈ బీ12 ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. ఏంటి అనంటే మనకి లైక్ ఇది నర్వ్ రిలేటెడ్ డిసీజ్. బీ12 డెఫిషియన్సీ వచ్చిన తర్వాత వచ్చేది ఓకే. నర్వ్ రిలేటెడ్ డిసీజ్. ఓకే. సో, ఈ బీ12 అసలు మనకి దేనికి హెల్ప్ చేస్తుంది అనంటే హ్మ్. లైక్ మనకి ఒక సెల్ రిలీజ్ అయిందనుకోండి హ్మ్. బాడీలో నుంచి. హ్మ్. సో, ఆ సెల్ 2 సెల్స్‌గా మళ్ళీ ఆ సెల్స్ అనదర్ 2 సెల్స్‌గా డివిజన్ అవ్వాలి అంటే, డివైడ్ అవ్వాలి అంటే హ్మ్. సో, ఫస్ట్ సెల్‌కి బీ12 అనే బీ12 అనే బలం అనేది ఉండాలి. ఓకే. సో, ఆ ఎనర్జీ గనక లేకపోతే ఆ బీ12 డెఫిషియన్సీ గనక వీళ్ళకుంటే హ్మ్. సో, ఆ సెల్ 2 సెల్‌గా కన్వర్ట్ అవ్వదు. సో, మనకప్పుడు నర్వ్ ప్రాబ్లమ్ వస్తది. నర్వస్ ప్రాబ్లమ్ వస్తాయి. అండ్ మన బాడీలో బ్లడ్ సెల్ సైజ్ తగ్గుతుంది. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి ఎనీమియా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గూడా ఉంటారు. ఓకే. రక్తహీనత అంటే అవునవును. బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ తక్కువగా ఉండడం. హ్మ్. సో, ఇటువంటి వాళ్ళకి గూడా బీ12 డెఫిషియన్సీ ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వీళ్ళలో ఎటువంటి సింప్టమ్స్ అని చెప్పి అడిగారు. ఎటువంటి లక్షణాలుంటాయి అనని. హ్మ్. ఫస్ట్ వీళ్ళు ఏ వర్క్‌ను గూడా యాక్టివ్‌గా చేయలేరు. ఓకే. అండ్ త్వరగా సిక్ అవ్వడం, టైర్డ్ హ్మ్. అయిపోవడం. హ్మ్. ఒక వ లైక్ ఒక కొంత దూరం వెళ్ళాలి అనని వీళ్ళు టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ జేస్తారు. హ్మ్. బట్ వాళ్ళు మిడిల్‌లోనే దాన్ని స్టాప్ జేసేస్తారు. అంటే వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరించదు. సహకరించదు. ఇదొకటి. హ్మ్. అండ్ నెయిల్స్ డ్రై అయిపోవడం, ఓకే. మౌత్ డ్రై అయిపోవడం, హ్మ్. అండ్ హెయిర్ ఫాల్ అయిపోవడం, ఓకే. స్లీప్‌లెస్ ప్రాబ్లమ్ ఉండడం, హ్మ్. అరికాళ్ళు తిమ్ముర్లు రావడం హ్మ్. ఇలాంటివుంటాయి.